నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవంతుని ఉనికిని తెలిపే అద్భుతాలు ఈ భారతావనిలో ఎన్నో జరిగాయి. అందున శివుని మహిమను చాటుతూ నరసింహస్వామిని, శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల జాడ తెలుపుతూ ఎందరికో కలలో కనిపించి చెప్పటం, సర్పకాపలాగా ఉండటం, ఆవు పుట్టలో పాలు పోయటం లాంటి దృశ్యాలు అనేకం జరిగాయి. ఆ కోవలోనే చేబ్రోలు గ్రామంలో దాదాపు 400 సంవత్సరాల క్రితం నాగేశ్వర స్వామి శివలింగం వెలుగు చూసింది. ఆ శివలింగంపై సర్పగుర్తులు ఉండటం విశేషం. ఆ దివ్య నాగేశ్వర స్వామి ఆలయ విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో చూద్దాం. గుంటూరు జిల్లాలోని చేబ్రోలు గ్రామం ఆలయాలకు పెన్నిది. ఇక్కడ 108 ఆలయాలు, 108 బావులు ఉండేవని చరిత్ర చెప్తుంది. నేడు చేబ్రోలులో కొన్ని ఆలయాలు, బావులు మాత్రమే కనిపిస్తాయి. అలాంటి పురాతన ఆలయాల్లో ఒకటి నాగేశ్వర స్వామి ఆలయం. ఆ దేవాలయ విశేషాలను తిలకిద్దాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అనాదీయమైన మన భారతీయ సంప్రదాయాలు, ఆలయాలు, పురాణాలు, స్మృతులు, శృతులు, ఋషులు, వేదాలు కాలానుగుణంగా ఉద్భవించే మహనీయుల చేత ఉద్ధరింపబడి నేటికీ చెదిరిపోకుండా నిలిచాయి. భారతదేశంలో ఆలయాలు అనేవి సంప్రదాయాలను, ఆధ్యాత్మిక సంపదను, వ్యక్తి యొక్క ఆత్మానందానికి, శాశ్వతమైన బ్రహ్మతత్వజ్ఞానానికి మూలాలుగా నిలుస్తున్నాయి. సంవత్సరంలోని 12 మాసాలు విశిష్టతలను సంతరించుకున్నాయి. అందున ప్రధానంగా కార్తీక మాసమన్నది ఎంతో విశిష్టతను కలిగినది. అందుకే ఈ కార్తీక మాసంలో శివాలయాలు భక్తులకు నిలయాలుగా మారతాయి. శంభో మహాదేవ. దాదాపు 400 సంవత్సరాలకు పైబడిన ఓ అద్భుత శివాలయం చేబ్రోలులోని శ్రీ నాగేశ్వరస్వామి ఆలయం. ఇక్కడి లింగరూప శివయ్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. అనునిత్యం శివాభిషేకాలు, లింగార్చన జరిగిన కార్తీక మాసంలో జరిగే మహన్యాసపూర్వక అభిషేకాలు అత్యంత పుణ్యప్రదం. ముందుగా భక్తులు దంపతి సమేతంగా మహన్యాసార్చనలు చేస్తారు. అర్చకస్వామి సారథ్యంలో జరిగే ఈ న్యాస పూజ విశేషంగా ఉంటుంది. రుద్ర అక్షుజ అప్తుజ ఓషధీజ రుద్రో విశ్వా భువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఓం ఓం. ప్రాణిగా జన్మించిన ప్రతి ప్రాణి, మానవుడు జీవనయానంలో ఎంతో కొంత భాగం పాపకర్మలు చేయటం జరుగుతుంది. అది జీవిత విధానంలో తప్పనివి. కాని తెలిసి చేసే పాపకర్మ ఫలాలు మరే ఇతర ఫలాలనైనా అనుభవించక తప్పదు. అలాంటి దోషాలను, పాపాలను తొలగించమని సర్వవ్యాపకుడైన పరమాత్మను వేడుకుంటూ చేసేదే ఈ న్యాసం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. సంవర్తాగ్నిసతి ప్రదీప్త కనకస్వర్ధితేజోమయం గంభీరసమిదామవేదజనకం తామ్రాతరం సుందరం. అర్థేందులోలపింగళజటాభాగ ప్రబద్ధోదకం వందే సిద్ధసురాసురంగణమిదం పూర్వం ముఖం.
న్యాసం అనగా శరీరంలోని ప్రతి అంగాన్ని మంత్రయుక్తంగా శుద్ధిచేసి భగవంతుణ్ణి ఆహ్వానించే ప్రక్రియ. సాక్షాత్తు పరమశివుడు మనలో ఆవహించాలని కోరుకోవటం. అటు తరువాత స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసి రక్షించమని భక్తులు వేడుకుంటారు. శరీరంలోని శిరస్సు, దృష్టి, మనసు అనగా ఆలోచనలు, వాచకం అంటే మాటలు, చేతులు, కాళ్ళు, హృదయం ఇలా అన్ని అవయవాలను నేలకు తాకించి ఓ భగవాన్, నీవు తప్ప మాకు మరొక దిక్కులేదు, మమ్ము రక్షించు అని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతిని వేడుకుంటారు. హర హర మహాదేవా శంభో శంకరా ఇహ పరముల నిలే జయ జగదీశ్వరా తల్లి తండ్రి అన్ని మాకు నువ్వయ్యా కోరి కొలిచినాము కోర్కెలు తీర్చయ్యా బాధే తీర్చే చల్లని చూపే నీదయ్యా రాధే ఆపద ఏది అంతా నీదయ్యా. చేబ్రోలు ప్రాంతాన్ని ఒకప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పరిపాలించారని చరిత్ర. వారి హయాంలో ఈ గ్రామంలో విశేష ఆలయాల నిర్మాణం జరిగిందట. అప్పటికే అనాదీయంగా వెలుగొందిన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. శ్వేతవర్ణంలో వేంచేసిన శివలింగ రూప నాగేశ్వర స్వామికి జరిగే అభిషేక అర్చనలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను చూద్దాం. అనంతరం శ్రీ నాగేశ్వరస్వామి వారి అభిషేక కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుతారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వామివారి వాహనం స్వామికి పరమ భక్తుడు అయిన నందీశ్వరుడు తదేకంగా వీక్షిస్తూ ఉండగా భక్తజన సందోహం మధ్యన రుద్రాభిషేకం జరుపుతారు. ఈ నాగేశ్వరస్వామివారు పుట్టలో బహిర్గతం కావటం, ఓ గోమాత అనునిత్యం స్వయంగా క్షీరాభిషేకం చేయటం అనేవి అత్యంత అద్భుతమైన విశేషాలు. నాగమయ్య పుట్టను తవ్వటం, శివలింగం చుట్టూ పాముగుర్తులుగా గోచరించటం, తెల్లటి శివలింగమూర్తి బహిర్గతం కావటం అన్నవి మహాద్భుతాలు. అంటే స్వయంభువుగా నాగమయ్య పుట్టలో వెలసినందున నాగేశ్వరస్వామిగా ప్రఖ్యాతిగాంచారు ఈ స్వామి. గర్భాలయానికి ముందు భాగాన గల శ్రీ విఘ్నేశ్వరస్వామిని అయ్యప్పను అర్చించి శివసన్నిధానానికి చేరుకుంటారు భక్తులు. ద్వారానికి అమర్చిన స్వర్ణ శోభాయమాన తాపడంతో పార్వతీ పరమేశ్వరులు దివ్యమంగళ రూపాలు శివలింగాలు కన్నులకు ఆనందాన్ని, భక్తిభావాన్ని కలిగిస్తాయి. శంభో మహాదేవ శంభో మహాదేవ. లోహతాపడంపై 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకునే భాగ్యం మనకు కలుగుతుంది. రుద్రాధ్యాయయుక్తంగా జరిగే పంచామృత అభిషేకం చేసిన వారికి, దర్శించిన వారికి సకల శుభాలు కలుగుతాయని వేదవాక్యం. క్షీరం, మధువు, పంచదార, దధి, ఆర్జ్యం అని పలికే 5 మధుర పదార్థాలతో స్వామిని అభిషేకించడం అనేది మహద్భాగ్యంగా పరిగణిస్తారు. అందున కార్తీకమాస పుణ్యకాలంలో శివాభిషేక దర్శనం, శివార్చనం అత్యంత విశేషంగా పిత్యాలను సమర్పిస్తారు.
మహిళా పురుష భక్తులు గర్భాలయ ముందు భాగంలో గల ముఖమండపంలో వరుసలో నిలుచుని స్వామికి జరిగే అభిషేక అర్చనాది కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ స్వామి కృపను పొందుతారు. చేబ్రోలు శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఆలయం అయ్యప్ప భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆకాశదీప ప్రజ్వలనం, గోపుర అందాలు ఎంతో మనోహరంగా దర్శనమిస్తాయి. కార్తీక మాస సందర్భంగా అఖండ దీపాన్ని, ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ వెలుగులు తమ జీవితాల్లో రావాలని కోరుకుంటారు. ఇక ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కోలాహలంగా మారుతుంది. పంచకలశయుక్తంగా 6 అంతస్తులు 6 ద్వారాలు కలిగిన ఆలయ గాలిగోపురం రాజసం ఉట్టిపడుతున్నట్లుగా వెలుగొందుతుంది. గోపురం పైగల వివిధ దేవతామూర్తులు వివిధ భంగిమల్లో దర్శనమిస్తారు. చేబ్రోలు ప్రాంతాన్ని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి హయాంలో చేబ్రోలులో 108 ఆలయాలు, 108 బావులు నిర్మించినట్లు చరిత్ర. ఈ నాగేశ్వరస్వామి ఆలయం అంతకు పూర్వమే ఉన్నదని శివలింగం పాముపుట్టలో లభించిన వైనం తెలుపుతోంది. పాలు అలాగా ధారగా ఆ పుట్టలో వదిలించండి. అలా వదిలిన సందర్భంగా ఇక్కడ ఏమో ఉన్నది అని చూసి ఆ తవ్వి చూశారు. ఆ తవ్వి చూసినప్పుడు స్వామి పుట్టలో దొరికారు. ఆ పుట్టలో తవ్వేటప్పుడు పైభాగం కొద్ది భాగం దెబ్బతిన్నది. తర్వాత అనంతరం ఆ స్వామి కూడా మొత్తం కూడా నొక్కులుగా మచ్చలుగా సర్పానికి ఎలాగైతే గుర్తులు ఉంటాయో అలాంటి గుర్తులు స్వామివారి కలిగి ఉండటం చేత, నాగుపాము పుట్టలో దొరకడం చేత నాగేశ్వర స్వామిగా భావన చేసి చుట్టూతా దేవాలయం నిర్మాణం చేశారు. ఆలయ నిర్మాణం, రాతిగోడలు అతి పురాతన చరిత్రను తెలియచేస్తాయి. ఏకకలశయుక్తంగా నాగేశ్వరస్వామి గర్భాలయ గోపురం మంత్రతరంగాలను విశ్వవ్యాపితం చేస్తున్నందునే ప్రకృతి పలుకుతుంది, పులకిస్తుంది. కొబ్బరి చెట్ల ఆకులు ఆచ్ఛాదనగా ఈ గోపురం ఎంతో అందంగా దర్శనమిస్తుంది. ఆలయాన్ని పడమర వైపు నుండి దర్శిస్తే గర్భాలయ గోపురాలు, ప్రధాన గాలిగోపురం ఈ నాగేశ్వరస్వామి ఆలయ వైభవాన్ని, చారిత్రక ప్రాశస్త్యాన్ని ఎలుగెత్తి చూపుతాయి. ఆలయ ప్రాంగణంలో బిల్వ, దేవగన్నేరు తదితర దేవతా వృక్ష ఛాయల్లో అయ్యప్ప మాలధారులైన భక్తులు మాలధారులకు భిక్ష తయారు చేస్తారు. భాస్కరుని తేజోవంతమైన వెలుగు కిరణాలు నింబవృక్ష ఆకుల మధ్య నుండి ఆలయ గోపురంపై ప్రసరిస్తున్న దృశ్యం నయన మనోహరంగా దర్శనమిస్తుంది. గోపురాల అందాలు, చూడచక్కని దృశ్యాలు భక్తులను భక్తిపారవస్యానికి గురిచేస్తాయి.
వృక్షాల క్రింద మహిళలు కార్తీక జ్యోతులను వెలిగించి భక్తిగా జ్యోతిస్వరూప పరమాత్మను ఆరాధిస్తారు. శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ సమీపంలో అష్టదిక్పాలకుల మందిరాలు ప్రత్యేకంగా చెప్తారు. అంతేకాదు ఈ ఆలయంలో అన్ని పర్వదినాల్లో అన్నదాన కార్యక్రమాలు విరివిగా జరుపుతారు. ఆ విశేషాలు ఆలయానికి గాలిగోపురానికి మధ్యన గల ధ్వజస్తంభం ముందు భాగాన చక్కని నందీశ్వరుని మూర్తి దర్శనమిస్తారు. శివ సన్నిధానానికి ముందు నందీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని మహావృక్షాలు కళ్యాణ మండపం దర్శనమిస్తాయి. గుంటూరు జిల్లా చేబ్రోలులోని శ్రీ నాగేశ్వర స్వామి సన్నిధిలో ఎన్నో ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. ఆ ఉపాలయాల విశేషాలు, అందలి స్వాముల విశేషాలను, వారికి జరిగే పూజాధికాలను దర్శిద్దాం. గర్భాలయంలోని ప్రధాన శివలింగమూర్తిని సర్వాలంకృతుణ్ణి గావించి అభిషేకాదులు చేసి కర్పూర మంగళహారతులు అర్పిస్తారు అర్చక స్వాములు. దేదీప్యమానంగా వెలుగొందే పరమశివుని కరుణను, ఆశీస్సులను తీర్థప్రసాద రూపంలో ప్రత్యక్షంగా సకల కార్యసిద్ధికి, ఆత్మసంతృప్తికి, మోక్షానికి అనుగ్రహంగా భక్తులు అందుకుంటారు. చేబ్రోలు శ్రీ నాగేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రధానంగా నెలకొన్న ఉపాలయాలు శ్రీ ఉమామహేశ్వరులు, అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయాలు. ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్న శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. కార్తీక మాసాన అత్యంత మహిమాన్విత శివాలయమైన చేబ్రోలులోని శ్రీ నాగేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం విశేషం. ఆ స్వామి అమ్మవార్ల కరుణ మనందరిపై ఉండాలని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ. జయ మహదేవ సాంబ సదా శివ పాప వినాశ జయ పరమేశ. శ్రీ నాగేశ్వర స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలు ఎల్లరపై వెల్లివిరియాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరో ఆలయ అందాలతో మీ ముందుంటుంది మీ తీర్థయాత్ర. నమస్కారం.